తెలంగాణలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలా జరిగిందో అలాగే దేశంలో మరికొన్ని చోట్ల కూడా ఉప ఎన్నికలు జరిగాయి వివిధ కాన్స్టిట్యున్సీల్లో. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గాంలో కూడా ఉప ఎన్నిక జరిగింది. అక్కడ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అక్కడ లీడ్లో ఉన్నారు. అండ్ నగరోటా, ఇది కూడా జమ్మూ కాశ్మీర్లోని నగరోటా అసెంబ్లీ ఉప ఎన్నిక. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవయాని రాణా ఆమె అక్కడ లీడ్లో ఉన్నారు. అండ్ జార్ఖండ్లో గడ్సిలా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి అక్కడ లీడ్లో ఉన్నారు. అండ్ మిజోరాంలో దంపా నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది, కౌంటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి గెలుపొందారు కూడా. అక్కడ చిన్న చిన్న నియోజకవర్గాలు ఉంటాయి మిజోరంలో. సో అక్కడ ఫలితం ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అలాగే నౌపాడా, ఒడిశాలోని నౌపాడాలకు కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. అండ్ తరణ్ పంజాబ్లో తరణ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కౌంటింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అండ్ రాజస్థాన్లో ఆంతా నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ మనకు తెలిసిందే. దాదాపుగా చాలా చోట్ల అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులే లీడ్స్లో